తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. కాసుల కక్కుర్తితో కలియుగ దైవానికే మహాపచారం చేసిన వాళ్ళకి శిక్ష పడాలంటూ తిరుపతిలో పెద్ద ఎత్తున జనసేన నేతలు గోవిందమాల ధరించి నిరసన ర్యాలీ నిర్వహించారు. తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఈ ర్యాలీ ముందుకు సాగింది. హరే రామ హరే కృష్ణ నుంచి మొదలైన నిరసన ర్యాలీ అలిపిరి శ్రీవారి పాదాల వరకు కొనసాగింది. ర్యాలీలో పెద్ద ఎత్తున శ్రీవారి భక్తులు జనసేన నేతలు పాల్గొన్నారు. ఓకే తీసుకో ఓకేనా. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా సిటీ 24/7 ప్రతినిధి గిరినాథ్ అందిస్తారు. జనసేన ఏదైతే సనాతన ధర్మ యోధుడు అనే పేరుతో పెద్ద ఎత్తున కూడా సరే తిరుపతి నగరంలో గోవిందమాలను వేసుకొని అలిపిరి వరకు కూడా సరే వాళ్ళు పాదయాత్ర చేస్తూ వచ్చిన పరిస్థితి అయితే కూడా ఉంది. మనం చూడొచ్చు పెద్ద సంఖ్యలో కూడా సరే జనసేనకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా పెద్ద ఎత్తున ఏదైతే కల్తీ నెయ్యిని వ్యతిరేకిస్తూ కల్తీ చేసిన వ్యక్తుల్ని వాళ్ళని శిక్షించాలి భగవంతుడు అంటూ కూడా సరే పెద్ద ఎత్తున నిరసన చేశారు. తిరుపతి ఎమ్మెల్యే అయినటువంటి ఆర్ఎస్ శ్రీనివాస్ గారు సార్ చెప్పండి సార్, ఈ రోజు పెద్ద ఎత్తున కూడా నగరంలో మా గోవిందమాల ధరించి కూడా సరే నిరసన చేస్తూ ఏదో చూడొచ్చు. గోవింద శ్రీవారి లడ్డు ప్రసాదాల్లో కల్తీ జరిగిన దోషులను శిక్షపడే విధంగా ఈరోజు జనసేన పార్టీ వీర మహిళలు, జన సైనికులు, జనసేన పార్టీ నాయకులు, జిల్లా అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు అందరూ కూడా కలిసి ఈరోజు నెయ్యిలో కల్తీ జరిగింది, తప్పు ఒప్పుకోండి, క్షమాపణ చెప్పండి, సిట్టు నివేదిక ఇచ్చింది, తప్పకుండా కూడా భగవంతుడు మీకు శిక్ష పడే విధంగా చేస్తాడు. ఇప్పటికే సిట్టు తప్పు చేసిందని చెప్పింది, ఎన్డీడీబీ సిట్టు తప్పు చేసిందని చెప్పింది, 2 నివేదికలు నెయ్యిలో జంతువులకు కలిసిందని చెప్పింది. ఖచ్చితంగా ఒప్పుకోండి. వైవి సుబ్బారెడ్డి ఒప్పుకున్నాడు, భూమున కరుణాకరెడ్డికి నేను ఒకటే చెప్తున్నా, నువ్వు కూడా ఒప్పుకో, లేకపోతే భగవంతుడు నీకు తగిన శిక్ష ఇస్తాడు, శిక్ష ఖచ్చితంగా పడుతుంది చెప్తున్నా. చెప్పండి సార్, అయితే కల్తీ జరగలేదని వైసీపీ చెప్తుంది. జగన్ క్రిస్టియన్ ఆయన నియమించిన కరుణాకరెడ్డి చైర్మన్ క్రిస్టియన్, వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళు క్రిస్టియన్ పద్ధతులు జరుగుతున్నాయి. ఈ క్రిస్టియన్స్ కి భగవంతుడు వెంకటేశ్వర స్వామి అంటే భయం లేదు, భక్తి లేదు. వాళ్ళు 60 లక్షల కేజీల నెయ్యిని, కల్తీ నెయ్యిని కాదు నకిలీ నెయ్యితో లడ్డూలు చేసి పాపం చేశారు. ఖచ్చితంగా చెప్తున్నాం, 100% వాళ్ళకు శిక్ష పడుతుంది. ఆ వెంకటేశ్వర చూడొచ్చు పెద్ద ఎత్తున కూడా సరే తిరుపతి నగరంలో నిరసన చేస్తూ కూడా సరే అయితే జనసేనకు సంబంధించినటువంటి మహిళలందరూ కూడా సరే పెద్ద ఎత్తున ఈ యొక్క నిరసన చేస్తూ కూడా సరే తిరుపతిలో కల్తీ నెయ్యిని వ్యతిరేకిస్తూ నిరసన చేస్తున్నారు. అదే ఇదే అంశం జనసేనకు సంబంధించిన వీర మహిళలు వీళ్ళతో మాట్లాడదాం. చెప్పండి అమ్మా, ఏ విధంగా చూసి అంటారు?
కల్తీ నెయ్యి చేసి సిగ్గు ఎగ్గు లేకుండా మళ్ళా ప్రెస్ మీట్ల ముందుకు వచ్చి మాట్లాడేది ఆ రోజా ఎద్దులాగా బలిసినావు, అసలు సిగ్గు లేదు నీకు. నువ్వు మనిషి జన్మం ఎత్తావా పశు జన్మం ఎత్తావా? క్లీన్ చిట్ ఇచ్చిందంట, నిన్న అది మాట్లాడుతుంది, దాన్ని దీన్నే మాట్లాడాలి. ఈమెని ఎంత మర్యాద ఇచ్చి మేము ఆ రోజా గారు రోజా అక్క అని మాట్లాడుతుంది. దీన్ని సిగ్గు శరం లేకుండా ఆ రోడ్ల మీదకి వచ్చి ఆయన చెప్పాడు చూడండి, కేవలం పందిలాగా బలిసిందని, అట్టా ఆ విధంగా బలిసి కొట్టుకుంటుంది రోజా. నిన్న కూడా పోయి పరామర్శించిందని పరామర్శించకుండా అసలు క్లీన్ చిట్ ఇచ్చింది. క్లీన్ చిట్ నీ అమ్మ మొగుడు ఇచ్చాడా క్లీన్ చిట్? సిగ్గులేని అడ్డగాడిలాగా బలిసావు. ఈ రోజు హిందువుల మనోభావాల మీద దెబ్బ కొట్టింది కాక, ఈ రోజు కల్తీ నెయ్యి కలిపి ఆరోగ్యాలను దెబ్బతీసింది కాకుండా, జంతు కొవ్వును కలిపింది కాకుండా సిగ్గు లేకుండా మళ్ళీ మాట్లాడుతున్నారు అనే సందర్భంగా మనం చూడొచ్చు. పెద్ద ఎత్తున కూడా సరే జనసేన నేతలు తిరుపతి నగరంలో పెద్ద ఎత్తున ఏదైతే వందలాది మంది కూడా అయితే అలిపిరికి పాదయాత్రగా చేసుకుంటూ తిరుమలలో శ్రీవారి కల్తీ నెయ్యిలో కలంతకం జరిగింది, దీన్ని తప్పు ఒప్పుకోవాలంటూ కూడా సరే పెద్ద ఎత్తున నిరసన చేస్తూ ర్యాలీగా కూడా సరే బయలుదేరే పరిస్థితి అయితే ఉంది. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస ఆధ్వర్యంలో ఒక ర్యాలీ అయితే నిర్వహిస్తూ ఒకటే చెప్తున్నారు, జగన్ క్రిస్టియన్, అదే విధంగా జగన్ పెట్టిన వ్యక్తులు ఎవరైతే తిరుమలలో ఉన్నారో వీళ్ళంతా క్రిస్టియన్స్, పెద్ద పాపం చేశారు, తప్పు ఇప్పటికైనా ఒప్పుకోవాలంటూ కూడా సరే జనసేన నేతలు చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది. కెమెరామెన్ లోకేష్ గిరి, సిటీ 24 తిరుపతి.